యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మనం ఆధ్యాత్మిక పునరుత్థానానికి మరియు కొత్త జీవన శక్తికి ప్రార్థిస్తున్నాము. మీరు మా మనస్సులను శుద్ధి చేసేటప్పుడు మీరు మమ్మల్ని అంగీకరించాలి మరియు మమ్మల్ని శక్తివంతమైన దేవునిగా మార్చాలి. మీరు మా జీవితంలో సాంఘికమైన ఆధ్యాత్మికమైన మార్పును తీసుకురావాలనుకుంటే మేము మీ చేతుల్లో ఉన్నాము. ప్రభూ, మేము మా అన్యాయాల నుండి విమోచనాన్ని కోరుకుంటున్నాము. మీరు మా హృదయాలను శుద్ధి చేసి మన ఆత్మలను మీ దివ్య ప్రేమతో పూరించండి. మీరు మమ్మల్ని అంగీకరించి మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నడిపించే దిశగా నడిపించండి. మీరు మా జీవితంలో కొత్త మార్గాలను ప్రారంభించడానికి సాయపడండి. మేము ఆశిస్తామా మరియు ప్రస్తుత సమస్యల నుంచి బయటపడుతాము. మీరు మమ్మల్ని దయతో, కృపతో మరియు ప్రేమతో పునరుద్ధరించండి. ప్రభూ, మీరు మా మనస్సులను ధైర్యంగా చేయండి. మేము మీ దారిలో నడవాలని కోరుకుంటున్నాము. మీరు అన్ని సమస్యలను అధిగమించి ఆధ్యాత్మిక పునరుత్థానాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నాము. మీ జ్ఞానం మరియు దయతో మీరు మమ్మల్ని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవితం చేయండి. మా జీవితంలో మీ శక్తిని, ప్రేమను మరియు కృపను అనుభవించేలా చేయండి. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.